ఎన్ని డిలీట్ చేస్తున్నా ఇంకా ఇంకా ఇగో అన్ని మిస్డ్ కాల్స్ చూడండి. కొన్ని మెసేజ్లు అయితే అంత భయంకరంగా ఉన్నాయి, అవి నేను చూపించలేను. ఎందుకంటే అదే నా పరువుకు తక్కువ అవుతుంది గనక. ఇంకెవరుంటారు బాబు? నన్ను విమర్శిస్తుంది ఎవరు ఇన్ని సంవత్సరాలుగా చెప్పండి? ఇంకెవరున్నారు నాకు శత్రువులు? బయట ఎవరైనా ఉన్నారా? పేరు నాకు నేను తెలియకుండా ఎప్పుడు కూడా చెప్పను. కానీ తెలుగుదేశం సోషల్ మీడియా నుంచి ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు నన్ను. ఇంకా కూడా ఈరోజు కూడా నా భర్త పోయిన రోజు, ఈరోజు నిజంగా పుట్టెడు దుఃఖంలో ఉన్నాను నేను. ఎందుకంటే ఈరోజు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ రోజు గుర్తు వస్తుంది. జనవరి 17 ఆయన అనుభవించిన మానసిక క్షోభ, ఆయన పడ్డ బాధ, నిజంగా ఆయన గుండె ఎలా ఆగిపోయిందో ఇవన్నీ గుర్తొచ్చి నాకు మనసంతా కలిచి వేస్తుంది. ఎవరు మోస్తారు ఈ బాధని చెప్పండి? ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? కానీ ఆయన అతిగా ప్రేమించాను కనుక ఆయన బాధను కూడా నేను స్వీకరించాను, ఆయన ఆశయాన్ని కూడా నేను తీసుకున్నాను. అందుకే ఇన్నేళ్ళు కూడా ఒంటరిగానే ఉండి ఆయన కోసమే ఏడుస్తున్నాను, ఆయన కోసమే పోరాటం చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఇంకా నన్ను వదిలిపెట్టుకుని ఎందుకు అవమానం చేస్తారు? నేను ఎవరినైనా మిమ్మల్ని మీ వ్యక్తిగత జీవితాలు నేను అడిగాను. మీ అందరికి కూడా తల్లులు ఉన్నారు కదా, మీకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలున్నారు. ఇంతమంది ఉన్నటువంటి ఒక తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి వాళ్ళు అట్లాంటి భాష ఎలా మాట్లాడతారు? అలా ఎందుకు మహిళలను అవమానం చేస్తారు? ప్రతి మహిళలో మీ తల్లిని మీరు ఊహించుకోలేరా? దయచేసి చంద్రబాబు గారు, మీరు ఇట్లాంటి మహిళల మీద జరుగుతున్న ఈ దారుణాలు, ఈ హింస, ఈ అవమానాలు, వీటన్నిటినీ కూడా మీరు నిరోధిస్తే మీకు మంచి పేరు వస్తుందండి. లేకపోతే మహిళలే మీకు శాపం పెడతారండి.